ప్రతిపక్ష పార్టీలపై వ్యక్తిగత విమర్శలు మాని అభివృద్ధిలో పోటీ పడాలని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఆ పార్టీ చోడవరం నియోజకవర్గం పరిశీలకులు గండి రవికుమార్ హితవు పలికారు. మంగళవారం మొగలిపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి అనిత ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై కోడిగుడ్ల మంత్రి, పానీపూరి మంత్రి అంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడిన ప్రెస్ మీట్ వీడియోలను మీడియాకు చూపించారు. ఆమె మాట్లాడిన సెటారికల్ మాటలు తెలియని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మహిళా మంత్రిపై అమర్నాథ్పై వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. జిల్లాలో ఏకైక మంత్రిగా హోంమంత్రి అనిత చురుకైన పాత్ర వహించి అభివృద్ధిలో పోటీ పడితే పేరు తెచ్చుకోవాలి కానీ ఇలా మాట్లాడడం సబబు కాదన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో జరిగిన అవకతవకల్లో కొన్ని అసమానతలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిరూపిస్తే దాన్ని డైవర్ట్ చేసేందుకు హోంమంత్రి సహా కూటమి నేతలు లేనిపోని ఆరోపణలతో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇకనైనా వ్యక్తిగత దూషణలు, డైవర్షన్ పాలిటిక్స్కు స్వస్తి చెప్పి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించాలని రవికుమార్ సూచించారు. కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఆధారాలతో సహా క్లియర్గా జరిగిన అవకతవకల్ని వీటన్నిటిని గురించి కూడా సుదీర్ఘంగా ఆధారాలతో సహా ప్రస్తావించారు. మరి దాని మీద ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ప్రభుత్వంలో ఉన్న మిగతా నాయకులు కానీ స్పందించకపోగా దాని గురించి ఆన్సర్ కూడా ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా కాదు, ఇప్పుడుకున్న ప్రజల్లో ఉన్న దాని మీద అనేక అనుమానాలు ఇప్పుడు కూడా నివృత్తి చేసే పనులు చేయలేదు కూడా. మరి అలాంటి పరిస్థితుల్లో మొన్న గౌరవ జిల్లా మంత్రివర్యుడు హోంమంత్రి గారు ఆవిడ ప్రెస్ మీట్లో ఇప్పుడున్న జనరేషన్ చాలా అదృష్టవంతులు, జెడ్ అని చెప్పి జనరేషన్ జెడ్ అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మొన్న జగన్ గారు కూడా జన్ జీ అని జన్ ఆల్ఫా అని చెప్పి మాట్లాడారు. జనరేషన్ జెడ్ అనేది చాలా అదృష్టవంతులు. ఒకప్పుడు మేము ఉన్న టైంలో ఉద్యోగాలు దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పి ఆవిడ చేసిన ప్రెస్ మీట్ని మా పార్టీకి చెందిన గౌరవ మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారిని ఇలాగే ప్రెస్ మీట్లో ప్రశ్నించినప్పుడు ఇలాగ మీ జిల్లా హోంమంత్రి గారు ఇలాగా మాట్లాడారు, ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పి అడిగినప్పుడు ఈయన అన్నారు, సరే అయితే ఉద్యోగాలు వస్తున్నాయా అన్నది మరి మాకైతే తెలియదు, వెళ్ళి ఆవిడనే అడగండి, జిల్లా మంత్రివర్యులు కాబట్టి జిల్లాకు సంబంధించిన ఏదైనా ఉంటే ఆవిడనే అడగండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఆవిడ రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి మీరే వినండి. పకోడీ బళ్ళు అంటే ఈ పానీపూరీలు పకోడీలు మరి ఆవిడకి తక్కువగా కనిపించవచ్చు, కానీ ఈవేళ దేన్ని మనం తక్కువగా చూడాల్సిన పని లేదండి. ఎవరి వృత్తి వాళ్ళకి గొప్ప. సరే ఆయన చేసిన అభివృద్ధి కావాలి మనకు కళ్ళకు కనిపిస్తున్నాయి. ఈవేళ చూడండి ఇన్ఫోసిస్ కానీ ఇనార్బిట్ మాల్ మరి ఎంతో మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇనార్బిట్ మాల్ ఇన్ని సంవత్సరాలకు మనకు ఒక మాల్ సరైన మాల్ లేదు. సీఎంఆర్ సెంటర్ తప్పితే మన వైజాగ్కి ఇవాళ ఇనార్బిట్ మాల్ వచ్చింది. ఇలా ఆయన టైంలో ఆయనకి ఈ జిల్లాలో శక్తివంతం లేకుండా కష్టపడి పనిచేశారు. మరి మీరు ఈవేళ అదృష్టం బాగుండి జిల్లాలో ఏకైక మంత్రి మీరు ఈ జిల్లాలో అభివృద్ధి పనులు చేసి అభివృద్ధి పరంగా పోటీ పడడం తప్పితే వ్యక్తిగత దోషణలకు వెళ్ళడం, వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం అన్నది మంచిది కాదని చెప్పి ఎవరైనా కూడా వ్యక్తిగత దోషణలకి ఇందమ్మా అంటే అందమ్మా అంటారు అందరూ. ఈవేళ మనం అవన్నీ మానేసి మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి జిల్లా సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. మీరు ఇచ్చిన గతంలో మీరు చేసిన హామీలు సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఈ హామీలు అమలు చేయడం అన్నింటిలోనూ కూడా మీరు ఫెయిల్ అయ్యారు. ఇవాళ డిఎస్సి గురించి ప్రత్యేకంగా ఉద్యోగాల దీని గురించే కదా సమస్య వచ్చింది, దాని గురించే కదా మీరు మాట్లాడారు, దాని గురించే కదా మా నాయకులు కూడా ప్రస్తావించారు. మరి దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. కానీ దీన్ని ఏదో బాగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ బాగా అలవాటు ఏంటంటే ఒక ఇష్యూ బయటికి రాగానే దాన్ని డైవర్ట్ చేయడం బాగా అలవాటు. ఇప్పుడు డిఎస్సి గురించి అనేక విధాలుగా రాష్ట్రంలో ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని చెప్పి కొత్తగా ఒక టాపిక్ ఇందాక మీరు అన్న మాటే తీసుకొచ్చి దాని మీద ఇప్పుడు అనేక మంది ప్రెస్ మీట్లు కానీ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మేమంటుంది ఏంటంటే ఈ జిల్లా వాసులుగా, ఈ ప్రాంత వాసులుగా మీరు అధికారంలో ఉన్నారు, మీరు ప్రతి మంచి హోంమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ జిల్లాను అభివృద్ధి పరిచే విషయంలో కానీ లేదా ఈ జిల్లాలో ఉన్న ప్రజలకు అందరికీ ఉద్యోగాలు ఇప్పించే విషయంలో కానీ మీరు కృషి చేస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఈవేళ మీరు ఉదాహరణకి మన జూన్ 12వ తారీఖున పెన్షన్లు ఓపెన్ చేస్తామని చెప్పారు మీ గవర్నమెంటే.
అనేక మంది లైన్లు బాటిల్ తీస్తూ చాలామంది ముసలి వాళ్ళు వృద్ధులు లైన్లు బాటిల్ తీస్తూ మీరు చెప్పిన మాటలు నమ్మి సచివాలయాలు అంటే కూర్చుంటే కనీసం ఓపెన్ అవ్వలేదు ఇక 16వ తారీఖు ఓపెన్ అవ్వలేదే. మీరు చెప్పిన హామీల మీద మీరు చెప్పిన వాటి మీద దృష్టి పెట్టి ఇకనైనా ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మీరు చిత్తశుద్ధి చూపించాలని చెప్పి మీ ద్వారా వాళ్ళని కోరుకుంటూ